టాప్ 5 లో పక్కా ఉంటది అని అనుకుని ఉన్న ఆడియన్స్ ని అరే సీత ఏంటి ఇలా చేస్తుంది 15th వీక్ అయినా బయటికి రావాలి 6th వీక్ వచ్చా అంతే అని అట్లా. నువ్వు ఎలిమినేట్ అవడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? రీజన్ అయితే నాకు నిజంగా తెలీదు. బట్ నువ్వు చేసే వెబ్ సిరీస్లు కానీ నువ్వు చేసిన సిరీస్ నువ్వు చేసిన సినిమా ఎఫెక్ట్ ఏమైనా హౌస్ లో కనిపించిందా? అంటే అబ్బాయి ఉండి మీరు బేబీ సినిమాలో మీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అందుకే. బయట ఆడియన్స్ కూడా ఏదో ఇష్యూ అయిందంట. కొన్నిసార్లు ఒక ఏదైనా సూపర్ మార్కెట్ కాల్ వెళ్ళినప్పుడు ఆంటీలు అంత సెల్ఫీ దిగి వెనక్కి వెళ్ళి అంత తిడుతున్నారు దీనివల్లే ముద్రష్ దాని వల్లే. ఆ జోనర్ ఆఫ్ సిరీస్ కానీ అది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అసలు? ఎవరు ఇవ్వలేదు అవకాశం కాబట్టి. అంటే ఎవరు ఇవ్వకపోతే అందులోకి వెళ్ళి చెయ్యాలా? బయటకు వచ్చాక గేమ్స్ ఆడాలి అని అనుకుంటున్నావు, మరి లోపల 2వ వారం 3వ వారం తర్వాత నీకు ఏమేమి సీత డల్ అయ్యావు? వెరీ రాంగ్ టైమ్ లో చీఫ్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు ప్రతిసారి ఏడుస్తుంది అనేది బయట ఒకటి ఇదైంది. సింపతి అనేది చాలా విధాలుగా ప్లే చేయొచ్చు. మనం పట్టించుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవాలి అని. ఐఎమ్ ఆన్సరబుల్ టు మై ఫ్యామిలీ కదా, గేమ్ వరకే మాట్లాడుకుందాం, ఇట్లా పర్సనల్ గా ఏం మాట్లాడుకోవద్దని నేనే ఆపేసాను. సోనియా ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో స్మోక్ చేద్దామని అనుకుంది, బట్ నేనే చెప్పి వద్దు స్మోక్ చేయొద్దు అని ఆపించా. నా ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేస్తారు. ఒకవేళ ఈ వారం నువ్వు ఉండుంటే ఎవరు నామినేట్ చేసేదాన్ని? ఇంత ఇదిగా వచ్చి ఒక చిన్న ట్రాల్ గా ఏడ్చేది. మనకంటే గేమ్ గురించి ఏం చెప్తావు? ఈజ్ నాట్ కన్ఫ్యూజ్డ్ అట్ ఆల్, వెరీ క్లెవర్, వెరీ స్మార్ట్. అడ్డూలు మెహబూబు కూర్చొని కమ్యూనిటీ ఓట్స్ గురించి మాట్లాడడం జరిగింది రీసెంట్ గా. దానివల్ల నా హార్ట్ లో ఉన్న ఇంప్రెషన్ అయితే ఇంకా మారలేదు. ఏమైంది బ్రేకప్? అంత ఎమోషన్ అయ్యా కదా, బ్రేకప్ రీజన్ ఏంటి? పెళ్లి అంతా ఫిక్స్ అయ్యాక ఇంట్లో చెప్పాక వాళ్ళకి నేను నా బేసికల్ గా నచ్చలేదు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈ రోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ కిరాక్ సీత ఈరోజు మనతో ఉంది. 2వ వారమే నాగార్జున సార్తో తన అన్న మాటని సార్తో అనిపించుకొని సక్సెస్ఫుల్ గా 6 వారాలు అని అనొచ్చు. సక్సెస్ఫుల్ గా అంటే అది బాధ. ఓకే, సక్సెస్ఫుల్ గా తన జర్నీని కంప్లీట్ చేసుకుని బయటకు రావడం జరిగింది. అదే లోపల ఏం జరిగింది, ఎంతవరకు తనకి ఏమేముంది, తను చేసిన తప్పు ఏంటి, ఇలాంటి మనకు తెలియని విషయాలు తన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ సీత. హలో శివ, ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు శివ? ఎలా ఉన్నారు? కెమెరా ఎలా ఉన్నారు శివ చెప్పండి. బాగున్నా. ఎలా ఉన్నా? బాగున్నా. నేను చాలా బాగున్నా. అది 6వ వారం నార్మల్ గా 6వ వారం ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లు ఇంత హ్యాపీగా చూడడం ఫస్ట్ టైం. నేను ఇంత హ్యాపీగా ఉన్నారండి? హ్యాపీగానే వచ్చాను. మీరు స్టేజ్ మీద కూడా నేనేం బాధపడలేదు. అదే ఎందుకు బాధ అనిపించలేదా? బాధ ఎందుకు అనిపిస్తుంది, మీ కప్పు కొడదామని వెళ్ళిన వాళ్ళకి బాధ ఉంటది. కానీ అదే నేను స్టేజ్ మీద కూడా చెప్పాను, చాలా చూసాను లైఫ్ లో, దిస్ ఇస్ లైక్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు తీసుకుందామని. జస్ట్ కొంచెం మెచ్యూర్డ్ గా తీసుకుందాం, ఏముంది ఇంకా 15th వీక్ అయినా బయటికి రావాలి 6th వీక్ వచ్చా అంతే అని అట్లా. నువ్వు ఎలిమినేట్ అవడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? నాకు బయటకు వచ్చిన తర్వాత నేనేమో లోపల ఎలిమినేట్ అయినప్పుడు ఒక అనాలిసిస్ ప్రకారం మేబీ చీఫ్ అయిన తర్వాత నేను కొద్దిగా వేరే వాళ్ళని ఆడిపియడం వల్ల నేను ఏమైనా కనిపించలేదేమో అని అనుకున్నా. బట్ బయటకు వచ్చాక జనాలు అలా అనుకోలేదు. మేబీ నో ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్, నో పిఆర్, ఇలా అందుకు వచ్చాం అనుకుంటా అని అన్నారు. రీజన్ అయితే నాకు నిజంగా తెలీదు. బట్ నా 100% అయితే ఎవ్రీ సింగిల్ డే ఇచ్చాను. నీ సిరీస్ నువ్వు చేసే వెబ్ సిరీస్లు కానీ నువ్వు చేసిన సిరీస్ నువ్వు చేసిన సినిమా ఎఫెక్ట్ ఏమైనా హౌస్ లో కనిపించిందా? ఫస్ట్ రోజు అనిల్ రావుపూడి గారు వచ్చినప్పుడు ఒకరిని నామినేట్ చేయండి అని అన్నారు కదా ఎలిమినేట్ చేయడానికి. అప్పుడు మనకంట బయట పాట పాడడం జరిగింది అది. సో దానికి ముందు నా పేరు చెప్పాడు పృథ్వీ. రీజన్ ఏంటి అని అడిగా నేను. అప్పుడు రీజన్స్ అడగలేదు. తర్వాత నా పేరు ఎందుకు చెప్పావు, మీకు నా గురించి అసలు ఏం తెలుసా అని అడిగా. అబ్బాయి పేరు కూడా నాకు గుర్తులేదు అప్పుడు. అంటే అబ్బాయి ఉండి మీరు బేబీ సినిమాలో మీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు అందుకే నేను. అదేంటి, ఇంకా శేఖర్ అన్న కూడా నన్నే నామినేట్ చేయ, ఆ రోజు నా పేరే చెప్పాడు. మీరు నా పేరు ఎందుకు చెప్తున్నారు, మీకు ఏం తెలుసు అంటే పృథ్వీ. శేఖర్ అన్న ఏం చెప్పలేదు రీజన్, ఇది ప్రాంక్ అని నాకు అర్థమైంది అందుకే ఉట్టిగా నీ పేరు చెప్పాను అన్నాడు శేఖర్ అన్న. పృథ్వీ మాత్రం నువ్వు బేబీ సినిమాలో నాకు నచ్చలేదు అందుకే అని అన్నాడు. అదే ఫస్ట్ రోజే పడింది నాకు, ఇదేంటి ఇలా అంటారేంటి పడింది. బట్ ఇదే విషయంలో నేను మొన్న రీసెంట్ గా మీ అమ్మగారితో నేను మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మగారు చెప్పారు బయట ఆడియన్స్ కూడా ఏదో ఇష్యూ అయిందంట.
బానే అయింది ఇష్యూస్. అంటే మన ఇంటి వరకు ఫాలో చేయడం కూడా జరిగింది బండి మీద. మేబీ ఒక ఈవెంట్కి వెళ్ళి వస్తుంటే అలా కొన్నిసార్లు ఒక ఏదైనా సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఆంటీలు అంత సెల్ఫీ దిగి వెనక్కి వెళ్ళి అంత తిడుతున్నారు, దీనివల్లే ముద్రష్ట దానివల్లే అంట. అంటే ఏంటంటే నేను సినిమాలో యాక్ట్ చేశాను అంటే నిజంగా వాళ్ళు విడిపోలేదా అంటే అని నేను. బట్ పడ్డది బానే. ఆ జోనర్ ఆఫ్ సిరీస్ కానీ అది ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? ఎవరు ఇవ్వలేదు అవకాశం కాబట్టి. అంటే ఎవరు ఇవ్వకపోతే అందులోకి వెళ్ళి చెయ్యాలా అంటే లైక్ ఆ వీడియోస్ చూస్తుంటే అంత బోల్డ్ గా అవన్నీ ఉంటాయి కదా, ఎందుకు ఇది మనకు అవసరం అని అనిపించలేదా నీకు? లేదు, చాలా ట్రై చేశాను ముందు, అన్ని యూట్యూబ్స్ లో ట్రై చేశాను. నాకు బేసిక్ గా ఎవ్వరూ లేరు ఇండస్ట్రీలో, నాకు అసలు ఏ కాంటాక్ట్ లేదు. నేను మీకు తెలుసు మన ఫ్యామిలీ మీరు చూసారు పాపం. సో వాళ్ళ దగ్గర కూడా ఏ కాంటాక్ట్స్ లేవు, వాళ్ళు నన్ను అసలు ఇండస్ట్రీలో అలవే చేయలేదు. ఆ టైంలో నాకు వచ్చిన ఒకటే ఆఫర్ ఇదే. వచ్చినప్పుడు నేను చాలా మందికి ఆడిషన్ క్లిప్స్ పెట్టాను, ఫొటోస్ పెట్టాను, ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. సో తర్వాత ఇది వచ్చింది. ఇది వచ్చినప్పుడు ఓకే వెంటనే తీసుకున్నారు. అండ్ స్టార్టింగ్ లో నాకు అడిగినప్పుడు నేను చూసే వచ్చాను, సరియు ఉన్న వీడియోస్ అన్ని చూసి ఏముందిలే యాక్టింగే కదా, మన రియల్ పర్సనాలిటీ కాదు కదా అని అనుకున్నా. అండ్ ఆ ఏజ్ లో బయట ఎంత నెగిటివ్ టాక్ వస్తుందన్న అన్ని అనలైజ్ చేసే అంత థాట్ ప్రాసెస్ కూడా నాకు లేదు. యాక్టింగే కదా ఏముంది అని అనుకున్నా. అంటే నేను అప్పట్లో అంత ఇదిగా ఆలోచిస్తానా అని కూడా నాకు తెలియదు. అండ్ ఐ డోంట్ రిగ్రెట్ ఇట్ టుడే. ఇప్పుడైతే నాకు ఏం రిగ్రెట్స్ కూడా ఏం లేవు. బట్ అప్పుడు ఎవరైనా అవకాశం ఇచ్చింటే బాగుంది. అండ్ మీకు తెలిస్తే నేను ఇంకా ఒక 2-3 ఫిల్మ్స్ చేశాను బేబీ ముందు, అన్ని పాజిటివ్ రోల్సే. అవి హిట్ అవ్వలేదు, బేబీ హిట్ అయింది, నేనేం చేయను. వాళ్ళు నెగిటివ్ రోల్ హిట్ అయింది. యాక్చువల్ మన ఇలాంటి అంటే ఇప్పుడు నువ్వు అప్పుడు ఆ సిరీస్ చేయడం వల్ల నీకు బేబీ సినిమాలో ఆ రోల్ పెట్టారు. లేదు అసలు సాయిరాజేష్ గారు బేబీ మూవీకి ముందు నన్ను చూడలేదు. నేను ఏదో క్యాజువల్ మీటింగ్ అని వెళ్తే ఫ్రెండ్స్ తో పాటి తను రాసుకున్న క్యారెక్టర్ అప్పుడు చెబ్బి ఉండే కదా, చెబ్బి ఇంకా కర్లీ హెయిర్ అనే ఒక క్యారెక్టర్ రాసుకున్నాను, మీరు ఇంట్రెస్టెడ్ అంటే సరే నేను యాక్టరే సార్, యాక్టింగ్ కోసమే వెయిట్ చేస్తున్నాను, ఇంకా రాక వదిలేద్దాం అనుకుంటున్నాను, లాక్డౌన్ లో చాలా ఇబ్బంది అయ్యింది అని చెప్పా. అప్పుడు ఆయన ఓకే ఓకే ఇలా క్యారెక్టర్ ఉంది ఆడిషన్ కి రా అని చెప్పి అలా ఆడిషన్ తీసుకున్నారు. ఆయన 7 Arts లో నన్ను చూడలేదు అసలు. సో దీని వల్ల అది రాలేదు. కానీ నెగిటివ్ క్యారెక్టర్ ఇది ఇలా నీకు ఇలా పడితే నెగిటివ్ గా ఫుల్ అంటే నాకు ఆల్రెడీ ఉంది సార్, ఇదేం పెద్ద కొత్త కాదు, ఆల్సో నాకు ఇష్టం నెగిటివ్ క్యారెక్టర్ చేయడం అని చెప్పి అలా. బిగ్ బాస్ అంటే నీకు బాగా ఇష్టమా? యా లైక్ ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలని ఉండింది. అది జర్నీ కంప్లీట్ అయిందని అనుకుంటున్నా? లేదు అస్సలు అలా అయితే లేదు. హార్ట్ లో అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. జస్ట్ ఇది ఒక కామా ఫుల్ స్టాప్ కాదు అన్నట్టే ఉంది, ఇంకా జర్నీ అవ్వలేదు. లిటరల్ గా నేను ప్రోమో ఏదో చూస్తున్నప్పుడు కూడా నామినేషన్స్ ప్రోమో దాని మధ్యలో నేను నిల్చోలేదే, నేను ఎక్కడున్నాను అక్కడ నేను ఉండాలి కదా. మా క్లాన్ నిల్చున్నప్పుడు అదే థాట్స్ వస్తున్నాయి. ఇవాళ ఇదేదో రోబో టాస్క్ లాంటి టాస్క్ వచ్చింది కదా, ఛార్జింగ్ టాస్క్, అది కూడా చూసాను నిన్న. అబ్బా ఈ టాస్క్ లో నేను ఆడాల్సింది, మనకు ఇంకా చాలా నాకు చాలా ఐడియాస్ ఉండే. చీఫ్ దిగంగానే మా అయిపోయింది బాబోయ్, ఇంకేం లేదు, ఇప్పటి నుంచి ఇచ్చి పడదాన్ని నేను పంపించేశారు బయటికి. కాదు అంటే ఇప్పుడు నీకు ఆడాలని అనిపించింది. 2వ వారం దాకా చాలా బాగా ఆడావు. నాగార్జున సార్ కూడా నీకు కిరాక్ సీత అని అన్నారు. అవును, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటావు. చాలా హ్యాపీ. కిరాక్ సీత ఏంటి సార్, 4th వీక్ యు ఆర్ మై హీరో అన్నారు. ఎవరు మణికంఠ నాకు హీరో క్రౌన్ ఇచ్చినప్పుడు షీఈ్ ఎ హీరో ఫర్ మీ ఆల్సో అన్నాడు. నేను దెబ్బకి సార్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు, ఉన్నది ఉన్నట్టు చెప్తావు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తావు, ఇలా చాలా. అండ్ ఆయన నేను ఎలిమినేట్ అయినప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేసావా అసలు, ఆయన కూడా ఒక విధంగా చూసేసరికి నేను అయ్యో సార్ మీరు అనగండి అన్నట్టు. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఏంటో ఆయన నాకు ఎవ్రీ వీక్ ఇంకొక 3rd వీక్ సేవ్ అయినప్పుడే సీత నీకు ఒకటి చెప్పాలన్నారు. ఏంటి సార్ అంటే యూఆర్ రియల్ అన్నారు. ఎవ్రీ వీక్ మెచ్చుకుంటూనే ఉన్నారు నన్ను. లోపల అందరు షాక్, విష్ణుప్రియ ఏంట్రా ప్రతి వీక్ కాంప్లిమెంట్స్ అనేది. సో యా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను 6th వీక్ వెళ్ళిపోతానని. బయటకు వచ్చాక గేమ్స్ ఆడాలి అని అనుకుంటున్నావు, నేను ఆడితే బాగున్నాను అనుకుంటున్నావు. మరి లోపల 2వ వారం 3వ వారం తర్వాత నీకు ఏమైంది సీత, డల్ అయ్యావు? అసలు డల్ అవ్వలేదు, అదే చెప్తున్నా. చీఫ్ అయిన తర్వాత అదే వెరీ రాంగ్ టైమ్ లో చీఫ్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనేది జరిగిందో ఆ టైంలో చీఫ్ అయ్యాను. అండ్ బిగ్గెస్ట్ క్లాన్ కి చీఫ్ అవ్వడం వల్ల 6 members ఇన్ మై క్లాన్ లో. అండ్ అప్పటికి అందరు నా దగ్గరికి వచ్చి అండ్ ప్రతి గేమ్ ఎక్సెప్ట్ ఫర్ ద వాటర్ టాస్క్ అన్ని గేమ్స్ నేను ఆడాలనుకున్నా. నేను ఆడతాను రా, నాకు ఎఫర్ట్ పెట్టనివ్వండి రా అంటే
ఆదిత్యని ఆడిపోయమన్నారు, ఆదిత్యని ఆడలేదని. అందరూ అంటే మేము హోల్ క్లాన్ డిసైడ్ అయినవే ఇవన్నీ. అందరుండి నామినేషన్స్ లో ఆడిమంటారు, ఆదిత్యని ఆడిమంటారు, మణికంఠని ఆడిమంటారు. అరే నేనెక్కడ ఆడాలి? ఐ థింక్ నేను వచ్చిన తర్వాత ఆ క్లిప్పింగ్ కూడా వచ్చింది, మిమ్మల్ని అందరిని ఆడేయడానికి పోయి నేను ఆడలేదు అసలు అని. తర్వాత ఏంటి, నెక్స్ట్ డే 4 టాస్క్స్ ఉండాలి, 12 కదా మొత్తం, 8 పెట్టారు. సో నెక్స్ట్ డే 4 టాస్క్ లో నేను, ప్రేరణ, నైనిక, విష్ణుప్రియ ఆడాలి. 8 కి ఆపేశారు టాస్క్. అంతే, దెబ్బతో అది తగ్గింది కదా గేమ్ అయితే తగ్గింది. నేనే చెప్తున్నాను కదా, నాకు కూడా రియలైజేషన్ వస్తుంది, నేను కనిపించట్లేదురా, నేను ఆడట్లేదు గేమ్ అంటే. అందరూ నువ్వు ఆల్రెడీ చీఫ్ కదా, నీ డిసిషన్స్ కూడా బయటకు వెళ్తున్నాయి, నువ్వు అందరిని ఆడిపోయడం కూడా అన్న, అది అస్సలు అలా కాదు. దిస్ ఇస్ నాట్ ఎ సాక్రిఫైస్ గేమ్, నేను ఆడాలి అంటే కూడా అందరూ. ఇప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఆదిత్య నాకు ఛాన్స్ ఇచ్చినందుకు మణికంఠ వచ్చాడు నాతో స్విచ్ అయ్యి, మణికంఠ నాకు ఛాన్స్ కావాలన్నాడు. ఓకే, అది ఇచ్చాక ప్రేరణకు ఒక గేమ్ లో ఛాన్స్ ఇచ్చామనుకో, ప్రేరణకి ఇచ్చినందుకు ఇప్పుడు నైనికాకి ఛాన్స్ ఇవ్వాలి. తర్వాత నబీల్కి ఎక్కువ ఛాన్స్ ఇచ్చాను ఒక ప్రాబ్లం. బేసిక్ గా గేమ్ అలా వచ్చింది. చీఫ్ గా ఉండడమే ప్రాబ్లం, నిజంగా. అంటే ప్రాబ్లం అంటే అందరూ నీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు, మనం మన నుంచి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు చీఫ్ లేదనుకో, చీఫ్ ని సాగొట్టడం ఈజీయే, కానీ చీఫ్ అయ్యి అది చూడడం అనేది మళ్ళీ. అండ్ ఆ డిసిషన్ మేకింగ్ ఏదైతే ఉంటుందో అందరిది ఒక పర్స్పెక్టివ్ ఉంటది, మనం వాళ్ళ అగేన్స్ట్ వెళ్ళలేము, అందరిలో మెజారిటీ తీసుకునే వెళ్ళాలి. సో ఇలా చాలా విషయాలు జరిగాయి. బట్ చీఫ్ ఇస్ లైక్ ముళ్ళ కంపల మీద కూర్చోవడమే ఆ చీఫ్. సీతను చూస్తే చాలా స్ట్రాంగ్ పర్సన్, వాయిస్ ఉంది, అవును, పర్ఫెక్షన్ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ రియల్ గా ఉన్నావా హౌస్ లో? 100%. ఒక్క డే కూడా అన్రియల్ అయితే లేను నేను, ఫిల్టర్ లేకుండా అన్రియల్. సీత ఏడుస్తుందని ఒకటి ఎక్స్పెక్ట్ చేయడం అసలు ప్రతి ఎవరు ఒకటో వారంలో ఫస్ట్ ఎలిమినేషన్ నుంచి సోని వెళ్ళినప్పుడు ఏడవలేదు, ఇది ఎవరు గ్రహించలేదు. ఎందుకు అలా అంటారు? నిజం, కనెక్షన్స్ అయిన వాళ్ళ దగ్గర ఏడ్చాను. అండ్ ఇప్పుడు ఒక విష్ణు తప్ప అక్కడ నాకు అందరూ అంత స్ట్రాంగ్ గా కనెక్షన్ ఎవరితో లేదు. నా స్ట్రాంగ్ కనెక్ట్ అయిన అందరూ ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోయారు, నేనేం చేయను. ఎందుకు ఆ ఎమోషన్ ప్రతిసారి ఏడుస్తుంది అనేది బయట ఒకటి ఇదైంది. అవునవును, చూసాను నేను. అంటే ఆ ఏడుపు ఎందుకు ఏడుస్తుంది? ఎమోషన్ అవడానికా లేకపోతే సింపతియా అని కొంతమంది అన్నారు. దానికి నీ ఆన్సర్ ఏంటి? సింపతి అనేది చాలా విధాలుగా ప్లే చేయొచ్చు, చేయాలనుకుంటే. ఒకరు వెళ్ళినప్పుడు ఏడిస్తే సింపతి వస్తుంది అనేది నేను అనుకోను. అండ్ ఆల్సో ఏడవద్దు అని అనుకుంటాను నేను ప్రతిసారి. కానీ ఆ హోల్ ప్రక్రియ అదంతా నాకు చాలా ఇట్లా లాగేస్తుంటారు. అండ్ వాళ్ళు వెళ్ళిపోతారు అనగానే నాకు అన్ని వాళ్ళతో ఉన్న మెమరీస్ ఇట్లా ఫ్లాష్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళకి ఏం ఉండదు. ఇప్పుడు నేను బయటకు వచ్చాను హ్యాపీగానే, ఎందుకంటే బయట ప్రపంచం ఉంది. లోపల వాళ్ళకి వీళ్ళతో కూర్చొని, వీళ్ళతో లేచి, వీళ్ళతోటి ఉండి వెళ్ళిపోతుంటే రేపటి నుంచి ఏంటబ్బా నా పరిస్థితి, ఆ థాట్ వస్తుంది. సో అంత అటాచ్మెంట్స్ పెరిగిపోయినాయి అందరితోటి మాట్లాడుతుండే. సో వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడో అయ్యో రేపటి నుంచి వీళ్ళు ఉండరా. నాకు శేఖర్ అన్న ఉన్నప్పుడు శేఖర్ ఇచ్చిన ఇన్పుట్స్ నాకు ఎవ్వరు ఇవ్వలేదు హౌస్ లో. అంత క్లోజ్ గా నువ్వు గేమ్ యు ఆర్ మేడ్ టు విన్ అవ్వడానికి ఉన్నావు నువ్వు. షో జస్ట్ హార్ట్ కి తీసుకోకు. నన్ను అందరు నామినేట్ చేసినప్పుడు నేను హార్ట్ కి తీసుకునేదాన్ని, ఎందుకు ఇంత నెగిటివ్ స్పాన్స్. తర్వాత అన్నాను, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు గేమ్, హార్ట్ కి తీసుకుంటున్నావు అందరి వర్డ్స్ ని, హార్ట్ కి తీసుకోకు అని. నాకు చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ. తర్వాత నామినేషన్స్ కానీ గేమ్ కానీ ఏం జరిగినా కట్ చేసేసుకొని గేమ్ ముందుకెళ్ళింది. సో అలా ఇప్పుడు శేఖర్ ఎలిమినేట్ అయిపోయాడు అదే వీక్. అన్న నన్ను విన్నర్ అనేసి అన్న ఎలిమినేట్ అయిపోతుంటే ఇప్పుడు నాకు ఇంత స్ట్రాంగ్ గా ఎవరు చెప్తారో బా ఇప్పుడు ఏంటి అని అదే తిరుగుతుంటాయి, ఇంకా ఏడ్పొచ్చేస్తుంది. రియల్ గా ఏడ్చవా ఫేక్ గా ఏడ్చవా అని అడగడానికి రీజన్ ఏంటంటే, ఒకసారి ఏడుస్తూ ఎవరికో వెళ్ళి హగ్ ఇచ్చా, పాపం వాళ్ళు ఓదారుస్తున్నారు, మేకప్ అంటేసింది అని చెప్పి మళ్ళీ అది నన్ను కవర్ చేసుకుంటా, నన్ను అలా కవర్ చేసుకుంటా అన్నమాట. ఏడుపు ఆగదని కాదు, మనము ఆ ఎమోషన్ ఆపుకోవడానికి ఇంకే వీళ్ళని హక్ చేసుకొని ఇంకా అట్లా ఏడుపు వస్తున్నప్పుడు ఆపేసి నీకు మేకప్ అంటుంది వెళ్ళు అన్నట్టు అట్లా సంథింగ్ నన్నేనే ఆపేసుకుంటా అనమాట, జస్ట్ టు స్టాప్ ద టీయర్స్. బట్ దేర్ వాజ్ నో సింగిల్ డే ఐ క్రైడ్ ఫర్ సింపతి ఆర్ సమ్. సింపతి అంటే ఇంకా నా కష్టాలు చెప్పుకుంటా బయటకు, సింపతి కావాలంటే చెప్పలేదు కదా ఏ రోజు. అవన్నీ కాదు, జస్ట్ కనెక్షన్స్ అంతే. నిఖిల్ తో ఏంటి రిలేషన్? హి జస్ట్ మై కో కంటెస్టెంట్ అంతే. ఏమైనా ఫీలింగ్స్ ఏమీ లేదు అస్సలు, 0. జస్ట్ ఏంటంటే అదే స్టేజ్ మీద నేను చెప్పిందే అనుకుంటా చాలా ఇదిగా ఆయన హస్బెండ్ మెటీరియల్ అన్నానన్నా. బేసికల్ గా ఏంటంటే నేను బయటకు వచ్చాక అది ఎందుకో రాలేదు, బట్ నేను చెప్పాను నాకు సార్ నాకు బయటకు వచ్చాక నెగిటివ్స్ మాట్లాడడం ఇష్టం లేదు. గేమ్ లోనంత కాలం మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం, అది పార్ట్ ఆఫ్ ద గేమ్. బయటకు వచ్చాక ఏదో రివెంజ్ లాగా అనిపిస్తుంది నాకు. ఏం లేదు రివెంజ్, వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు నా గేమ్ వైజ్ ఆర్ చేయకపోయి ఉండొచ్చు, బట్ నాకు అలా చెప్పాలని లేదంటే
చెయ్యాలి కదమ్మా అని అంటారు, మీకు తెలిసిందే, పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ చెప్పాలి. సో ఇంకా ఓకే అన్నప్పుడు బ్లాక్ హార్ట్ పెట్టినప్పుడు తనలో పాజిటివ్స్ చెప్దాం, అందరిలో పాజిటివ్స్ చెప్పి చెప్దాం అన్న థాట్ లో తనలో ఉన్న క్వాలిటీస్ మేము కొన్ని డేస్ ముందే నేను విష్ణు అందరం డిస్కస్ చేసుకున్నాం అనమాట. తను వంట చేస్తుంటే మటన్ కర్రీ ఏదో వండుతున్నాడు అందరి కోసం, నీ పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ అని ఎవరో అన్నారు. అన్నప్పుడు నేను కూడా ఆలోచిస్తే ఎట్లా అని అడిగితే అందరం క్వాలిటీస్ డిస్కస్ చేసుకుని అలా ఒక థాట్ వచ్చింది మాకు. అది అందుకే జస్ట్ ఆ వర్డ్ వచ్చింది బయటికి. హౌస్ లోని అంటే ఒక మాట విన్నాను సీత వాయిస్ తో మాట విన్నా, లైక్ ఏమనంటే మనం పట్టించుకుంటే సరిపోదు, అవతల వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవాలి అని. అది నేను పృథ్వీ విష్ణు విషయంలో చెప్పాను. నిఖిల్ కోసం చెప్పాను. లేదు మీకు ఒకటి చెప్తా, నాతో నిఖిల్ కొంచెం క్లోజ్ గా మాట్లాడుతున్నప్పుడైనా ఉన్నప్పుడైనా నేనే నిఖిల్ కి ఏం చెప్పానంటే, నిఖిల్ ఐఎమ్ ఆన్సరబుల్ టు మై ఫ్యామిలీ కదా, లెట్స్ జస్ట్ బి గేమ్ వరకే మాట్లాడుకుందాం, ఇట్లా పర్సనల్ గా ఏం మాట్లాడుకోవద్దని నేనే ఆపేసాను. అలా ఒక ఫుల్ స్టాప్ పెట్టి నేను ఎందుకు అలా అంటే ఫుల్ స్టాప్ ఎందుకు పెడతాను, దానికి పెట్టాను కదా. జస్ట్ విష్ణు విషయంలో ఏంటంటే, విష్ణు అడిగితే ఎందుకు విష్ణు పృథ్వీని వద్దన్నారు అని అంటే, విష్ణు ఎంత లవ్ ఇస్తుందో అంత లవ్ రావట్లేదు అక్కడ నుంచి. ఎప్పుడైనా మనం ఒకరికి లవ్ ఇస్తే తిరిగి వస్తే మనకి చూడడానికి బాగుంటది. ఇప్పుడు మనం రియల్ లైఫ్ లోనైనా మన ఫ్రెండ్స్ లో మనం ఎవరైనా అట్లా ఎంటబడుతుంటే మనం ఏమంటే ఎందుకు ఎంటబడుతున్నావు, ఏం మనకు మంచిగా అనిపించదు కదా. నేను యాజ్ అ ఫ్రెండ్ గా నాకు మంచిగా అనిపించలేదు తను, బట్ తన ఇష్టం అనింది, బట్ స్టిల్ అలా చెప్పాను అంతే. వెళ్ళేటప్పుడు లాంచ్ లో అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఏదన్నా, I need unlimited opportunities అన్న అంతే. Unlimited opportunities to prove myself. Yes. అనుకున్నది జరిగిందా? ఆపర్చునిటీస్ అన్లిమిటెడ్ అయితే వచ్చాయని, అన్లిమిటెడ్ రాలేదు, కొంచెం లిమిటెడ్ ఆపర్చునిటీస్. బట్ అదే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఇన్సైడ్ ద హౌస్ అండ్ అవుట్ సైడ్ ద హౌస్ ఆల్సో. నేను చెప్పేటప్పుడు ఇన్సైడ్ ద హౌస్ నా వరకు వచ్చిన ప్రతి ఒక్క ఆపర్చునిటీని, అంటే నేను ఒకవేళ దానిలోకి స్టెప్ చేశానంటే 100% చేశాను. దాంట్లో అప్పుడప్పుడు తప్పులు జరిగి ఉండొచ్చు నాకు తెలియకుండా, అంటే మనం హ్యూమన్ బీయింగ్స్ తప్పులు చేస్తాం. బట్ అదర్వైజ్ ఐ థింక్ ఐ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీస్ అని అనుకుంటున్నా. బయటికి వచ్చిన తర్వాత కూడా నాకు ఈవెన్ 6th వీక్ లో వచ్చినాక కూడా ఇంత లవ్ తీసుకుంటాను, ఇంత పాజిటివిటీ తీసుకుంటాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ థింక్ ఐ యూటిలైజ్ దట్ ఆపర్చునిటీ. ఫస్ట్ వీక్ లో సీత నామినేషన్ చేస్తున్నప్పుడు అది చాలా స్ట్రాంగ్ టాప్ 5 కంటెస్టెంట్, టాప్ 5 లో పక్కా ఉంటది అని అనుకుని ఉన్న ఆడియన్స్ ని, నేను స్ట్రాంగ్ అనుకున్న ఆడియన్స్ ని సడన్ గా అరే సీత ఏంటి ఇలా చేస్తుంది, సీత ఎందుకు వాళ్ళకి ఏమైనా భయపడుతుందా, తను ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఫ్రెండ్స్ అని ఆలోచిస్తుందా, లేకపోతే ఇదా అని చెప్పి వచ్చేసింది. ఎందుకు అంటే నువ్వు క్వశ్చనింగ్ కానీ లేకపోతే ఎవరినైనా నిలదీయడం కానీ, స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ సడన్ గా 6th వీక్ వచ్చేసింది అంటే ఏదో లోపం అయి ఉంటది, ఏదో మాట్లాడిపోయింది. అంటే ఎవరికైనా భయపడ్డావు హౌస్ లోని, లేకపోతే ఎందుకు పాయింట్స్ ని మంచి కరెక్ట్ గా డిఫెండ్ చేయడం గానీ లేకపోతే మాట్లాడడం గానీ చేయలేదు? ఎప్పుడు అన్ని సిచ్యువేషన్స్ లో డిఫెండ్ చేశాను. అంటే నాకు తెలియదు ఏమొచ్చిందో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంటే నేను విష్ణుప్రియని డైరెక్ట్ గా అడుగుతాను. ఎప్పుడో అనింది నిఖిల్, ఒకవేళ నాకు రెడ్ గివ్ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిఖిల్ ఎందుకు అలా ఫోర్స్ చేస్తున్నావు, ఒకవేళ టాస్క్ ఉన్న నిఖిలే గెలుస్తాడు కదా అని అన్నా. అది నువ్వు చెప్పలేవు టాస్క్ ఉంటే నిఖిలే గెలుస్తాడని అని నేను విష్ణుప్రియనే క్వశ్చన్ చేశాను. అది నేను చూసాను కూడా, అది బయటకు వచ్చింది. ఐ డోంట్ నో, అంటే నేను నా ఫ్రెండ్స్ ని క్వశ్చన్ చేయలేదని ఏం కాదు. మేబీ సర్టన్ సిచ్యువేషన్స్ లో నేను నా ఓన్ ఇదిలో టైర్డ్ ఉండి మెల్లగా మాట్లాడుంటానేమో కానీ, బట్ ఎవ్రీ టైమ్ ఐ క్వశ్చన్ ఎవ్రీ వన్. అలా అయితే ఏం లేదు. నాకు చిన్న గొడవలు, గుడ్ల దగ్గర గొడవలు, ఇలాంటి గొడవలలో మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అండ్ ఆల్సో చాలా మంది చీఫ్ ఉన్నప్పుడు నువ్వు మాట్లాడంటే నేను అన్నా ఇది ఇండివిజువల్ గేమ్ షో. ఒకవేళ నేను చీఫ్ క్లాన్ అయినా నా క్లాన్ పరంగా ఏదైనా డిసిషన్ అయితే నేను తీసుకొని ఆపుతాను. కానీ ఇండివిజువల్ గొడవలలో క్లాన్ చీఫ్ ఎందుకు దూరుతాడు? అప్పుడు వాళ్ళకి వాయిస్ అయినట్టు కదా, నేను మాట్లాడుకోండి అంట. సో అలాంటి టైంలో వాళ్ళు మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోమంటాను. బట్ నాకైతే చిన్న గొడవలలో, ఇప్పుడు అది దోష ఇష్యూ జరిగింది ప్రేరణ, ఇంకా నేను అక్కడే నిల్చున్నా, వాళ్ళు అయితే సార్ట్ చేసుకుంటారు. అక్కడ మనం లేము, మనం మాట్లాడినా వేస్ట్ అని మాట్లాడలే. ఈ సీజన్ లో, ఈ సీజన్ 8 లో 5 వారాలు వైల్డ్ కార్డ్స్ రానంత వరకు మీ 5 వారాలు మీ గొడవలు, మీ నామినేషన్స్ పాయింట్స్ ఏంటో తెలుసా? దోశలు, గుడ్లు, కుక్కర్లు. అంటే ఇంకేం పాయింట్ మీకు దొరకలేదా మీ హౌస్ లో? సో బేసికల్ గా మేము ఏం చేసామంటే, మా వాళ్ళు ఈ పాయింట్లు చెయ్యాలి, ఎలా నామినేషన్ చేయాలి మీకు ఎవరికి అర్థం కాలేదు? లేదు అలా ఏం లేదు. బేసికల్ గా నాకేం అనిపించింది అంటే, జనాలు ఆన్ ఎ హోల్ గేమ్ ని ఫస్ట్ ఫ్యూ వీక్స్ ఇప్పుడు ప్రతి ఒక్క టాస్క్ వస్తుంది, ఆ టాస్క్ లో బాగా ఆడని వాళ్ళని నామినేట్ చేయట్లేదు ఎవరు.
వాళ్ళు ఏంటంటే పర్సనల్ గా వాళ్ళకి ఎవరితోనైనా ఎఫెక్ట్ అయ్యి ఉంటే ఆర్ ఎవరి వలన వాళ్ళు హర్ట్ అయ్యి ఉంటే అలా నామినేట్ చేసుకున్నాం. ఫస్ట్ 1-2 వీక్స్ అది వర్కౌట్ అవుతుంది, బట్ దాని తర్వాత ఒక 3-4 వీక్స్ వచ్చాక జనాలు గేమ్ కదా చూడాల్సింది, ఎందుకు ఇట్లా పర్సనల్ ఇష్యూస్ చూస్తున్నారు అని. కానీ పెట్టే పాయింట్ అదైనా చాలా ఇష్యూస్ జరుగుంటాయి. ఇప్పుడు ఒకరి మీద ఇప్పుడు గుడ్లు అనంత మాత్రం ఆ గుడ్డే జరుగుంటది, వీళ్ళు ఎన్నో చేసి ఉంటే అది చెప్తారు కానీ లాస్ట్ కి అది గుర్తుంటది. ఆ గుడ్డే అంటారు, ఆ గుడ్డే అంటారు, పప్పు అంటారు, కుక్కర్ అంటారు, కుక్కర్ అంటారు, దోశలు అంటారు. ఏం నామినేషన్స్. అవును, అది అక్కడ మేము కూడా ఇలా అనుకున్నాం, ఏంటిది వీళ్ళంటే సెల్ఫిష్ అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వు ఆ గుడ్లు తిన్నావు. యాక్చువల్లీ నామినేషన్స్ ఏదనంటే కరెక్ట్ గా అంటే ఎవరైతే మళ్ళీ ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చారో అక్కడ నుంచి యాక్చువల్లీ పాయింట్స్ పెట్టడం గానీ గేముల మీద నామినేషన్ చేయడం గానీ ఇప్పుడు పర్ఫెక్ట్ నామినేషన్ రూట్ లో వెళ్తుంది. అవును అవును, మాకేంటంటే ఎవరైతే హౌస్ హార్మోని డిస్టర్బ్ చేస్తున్నారో, ఎవరైతే మమ్మల్ని పర్సనల్ గా ఎఫెక్ట్ చేస్తున్నారో, గేమ్ మేమందరం అంటే గేమ్ అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ స్ట్రాంగే, గేమ్ వచ్చేసరికి అందరు ఎంతవరకు ఆడాలి అంతవరకు ఆడుతున్నారు, ఓకే అలా చూసుకున్నాం. అంటే ఇప్పుడు గెలుపు ఓటమి అనేది అందరూ గెలుస్తారు, అందరూ ఓడిపోతారు, సో అది కాదు. మనకి ఎవరి వల్ల అట్లా నాకు అనిపించింది, అందరు చూస్తుంటే ఓహో వీళ్ళకి దీనివల్ల ఎఫెక్ట్ అయింది నామినేట్ చేస్తున్నారు, వీళ్ళకి దీనివల్ల ఎఫెక్ట్ అయింది నామినేట్. ఆల్మోస్ట్ 5th వీక్ అలా వచ్చినప్పుడే మేము మెల్లమెల్లగా గేమ్ చూసుకొని నువ్వు ఈ వీక్ సరిగ్గా ఆడలేదు అలా చేస్తున్నాం. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పిన పాయింట్స్ అయితే టోటలీ మైండ్ బ్లాకింగ్ మాకు. ఇది ఎప్పుడు జరిగిందిరా, ఇట్లా ఎప్పుడు జరిగిందిరా. అవును, అదే నాకు తెలియదు, ఇది ఏదో ఒక కర్సంటగా టేస్ట్ తీసి నామినేట్ చేస్తే బయటకి వెళ్ళిపోతారు. నిన్న వచ్చి నేను నామినేట్ చేశాడు. అవును, నైని పావని వచ్చి నీకు హగ్ ఇచ్చింది, మళ్ళీ డైరెక్ట్ గా చూస్తే స్టేజ్ మీద ఉన్నావు. అవును, బయట వీడియో చూసుకున్నావా? ఏమనిపించింది? టేస్ట్ చేసి తిట్టుకోవాలనిపించిందా? ఏమనుకోలేదు, నాకు అసలు ఎవరినే అనాలని లేదు బేసికల్ గానే. బట్ టేస్ట్ తెచ్చాం బయటకు వచ్చాక చెప్తా నీకు, వచ్చి ఫస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు ఏ పాయింట్ మీద నిన్ను నామినేట్ చేశారు? డిసిషన్ మేకింగ్ లో నాకు క్లారిటీ కనిపించలేదని చేశారు. ఇప్పుడు జనాలు అది నిజం అని అనుకుంటున్నారు, అంటే లైక్ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయావంటే అది నిజం అంటే అది యాక్సెప్ట్ చేస్తావా? కాదు, డెసిషన్ మేకింగ్ లో క్లారిటీకి లేదని కాదు, క్లారిటీ బయట వాళ్ళకి ఆ వీక్ కట్ ఈ వీక్ కట్ అని కనిపిస్తుంది, కానీ నాకు అక్కడ లోపల ఉన్న వాళ్ళకి ఎవ్రీ వీక్ కంటిన్యూస్. సో ముందు వీక్ నేను చీఫ్ గానే ఉన్నప్పుడు బిగ్ బాస్ క్లారిటీ అడగలేదు, రీజనింగ్ అడగలేదు, నెక్స్ట్ వీక్ రీజనింగ్ అడిగారు. సో రీజనింగ్ అప్పుడు అలా వచ్చింది, డిసిషన్ చేంజ్ అయింది. బట్ అదర్వైజ్ ఆయన అది అడగకపోతే నేను నా పేరే చెప్పేదాన్ని. సో ఐ డోంట్ నో, నాకు అది క్లారిటీ అనిపించింది. మరి బయటకు అలా అవ్వచ్చు, 2 డిసిషన్స్ తీసుకుంటే బయటికి అలానే అవుతుంది, బట్ అంత పెద్ద మిస్టేక్ అవుతుంది అని అయితే అనుకోలే. యువర్ ఎమోషన్స్ యువర్ స్ట్రెంగ్త్ అవును అని నువ్వు అనడం జరిగింది. మరి నీ ఏడుపు స్ట్రెంగ్తే, అది కూడా స్ట్రెంగ్త్. ఏడుపు కూడా ఎమోషనే కదా. ఏడుపు కూడా ఎమోషన్. అసలు ఎందుకు అవుతుంది ఏడుపు? ఒక నీ ఎమోషన్ నీ స్ట్రెంగ్త్ ఎలాగ అవుతుంది, ఎందుకు అవుతుంది? ఓకే, సో బేసికల్ గా నేను ఇది ఎక్స్పీరియన్స్ తోటి వచ్చింది. లైఫ్ లో జరిగిన సిచ్యువేషన్స్ అప్పుడు మనం స్ట్రాంగ్ గా ఉన్నాం కదా అని ఎమోషన్స్ ఆపుకున్నాం అనుకో, అవి పైలప్ అయిపోయి అగ్రెషన్, యాంగర్ ఇలా వస్తుంది బయటికి, అబ్యూజివ్ నేచర్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే మన ఎమోషన్స్ ని మనం లెట్ అవుట్ చేయనప్పుడు వస్తాయి. సో వెన్ యూ లెట్, ఇప్పుడు నాకు ఏడుపు వచ్చింది, నేను ఏడ్చేసాను అనుకో, హార్ట్ కూల్ అయిపోతుంది, నెక్స్ట్ డే మళ్ళీ గేమ్ గురించి కాన్సన్ట్రేట్ చేయొచ్చు. అలా కాకుండా నేను చాలా స్ట్రాంగ్, నేను ఏడవను, నాకు ఎమోషన్స్ లేవు అని మనం పైలప్ చేసుకుంటే, నేను రియల్ లైఫ్ లోనే చూసాను, ఏడవకూడదు, మనం స్ట్రాంగ్, మనం ఇలా అనుకుంటే అది అగ్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. అగ్రెషన్ ఇప్పుడు నా ఏడుపు వల్ల ఎవరికి లాస్ లేదు, మీకేం ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు నేను ఏడ్చాను అనుకోండి, మీరు వదిలేస్తారు, వెళ్ళిపోతారు. అనుకుంటారు కదా అన్నిసార్లు ఏడిస్తే. ఇట్స్ ఓకే, వీక్ అని అనుకున్నా, నాకు అది స్ట్రెంత్ కదా. ఇప్పుడు నేను రేపు పొద్దున దాన్ని అగ్రెషన్ లోకి తీసుకొని వెళ్ళి అరిచేసి ఒకరి మీద ఒకరిని ఒక మాట అనేసి అది ఇంకా బ్యాడ్ కదా. ఒకరిని హర్ట్ చేయడం కంటే మనల్ని మనం బాధ పెట్టుకోవడం ఈజీ, బెటర్ అని నాకు అనిపించింది. ఇప్పుడు నేను ఏడ్చేసాను, నెక్స్ట్ డే మళ్ళీ లేచాను, మళ్ళీ నేను ఫ్రెష్ గానే స్టార్ట్ చేశాను డేని, మళ్ళీ గేమ్ గురించి ఆలోచించాను. దాని నుంచి బయటకు ఎలా వస్తాం అన్న దాంట్లో నాకు స్ట్రెంత్ కనిపిస్తుంది. కానీ ఎమోషన్స్ ని ఆపేసుకొని, కక్కేసుకొని, మింగేసుకొని, రేపొద్దున కోపం అయిపోయి వేరే వాళ్ళ మీదకి బూతులు తిట్టేసి అరిచేసి అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళని హర్ట్ చేస్తాం. ఇప్పుడు నేను జస్ట్ చెప్తున్నా, నేను ఏడవడం వల్ల మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? మీరు అనుకుంటారేమో ఎందుకు ఏడుస్తుంది పాపం, వీక్, సింపతి గేమ్ ఆడుతుంది, ఓకే. ఇప్పుడు నేను మిమ్మల్ని వచ్చి ఒక మాట అంట గట్టిగా, అట్లా ఏడుపు ఆపుకొని మిమ్మల్ని నువ్వు అది అని తిడతా, నెక్స్ట్ డే మీరు హర్ట్ అవుతారు, మీరు ఏడుస్తారు, అది బెటర్. మీ గురించి కాదులేండి, మీరు స్ట్రాంగ్ ఏమో, కానీ వేరే వాళ్ళు చెప్తున్నా, అందరికి అంత ఎమోషనల్ క్వశ్చన్ ఉండదు కదా అనడానికి, అనేస్తే తీసుకునేంత. సో దాని బదులు నాకు బాధ అనిపించింది, నేను ఏడ్ చేస్తే బెటర్, దాన్ని పైలప్ చేసుకుని వేరే వాళ్ళ మీద వెంట అవుట్ చేయడం కంటే నా ఫీలింగ్.
బ్రేకప్ అని చెప్పి యా ఏమైంది బ్రేకప్? ఇంకా అది అంతే. అంత ఎమోషన్ అయ్యావు కదా, బ్రేకప్ రీజన్ ఏంటి? రీజన్ తనొద్దనుకున్నాడు పెళ్లి అంతా ఫిక్స్ అయ్యాక, ఇంట్లో చెప్పాక. హీ వాజ్ లైక్ ఫస్ట్ కొంచెం నేను యాక్టర్ అన్న ఇష్యూ ఉండింది వాళ్ళ ఇంట్లో, యాక్టింగ్ వద్దు ఇది అది అని చెప్పి. నేనేంటంటే యాక్టింగ్ వద్దు అనకండి, మేబీ ఓకే నా క్యారెక్టర్స్ మీకు బోల్డ్ అనిపిస్తే ఒక మిడ్ పాయింట్కి వద్దాం, అట్లా మరీ అది వద్దు ఇది వద్దు అని కాకుండా మన ఇద్దరం మీరు ఒక దగ్గర కాంప్రమైజ్ అవ్వండి, మేబీ మంచి రోల్స్ వస్తే పాజిటివ్ రోల్స్ వస్తే చేయమని చెప్పండి. సో అలా ఏదైనా ఆన్ స్క్రీన్ కిస్సింగ్ అలాంటివి వద్దు అని చెప్పడంలో మీనింగ్ ఉంది. కానీ యాక్టింగే వద్దంటే నా ప్యాషన్ కదా, నేను ఇన్ని ఇయర్స్ కష్టపడి సంవత్సరానికి ఒక సినిమా చేశాను నేను, అంతే, దానికి పెద్దగా ఏం చేసింది లేదు. నేను సంవత్సరానికి ఒక సినిమా చేశాను నేను, అది కూడా లాగేసుకుంటే ఎట్లా నా ప్యాషన్ లో. నేను యూట్యూబ్ ఇవన్నీ చేయకపోవడానికి రీజన్ కూడా అదే, నేను యాక్టర్ లాగా యాక్టింగ్ లోనే ఉండాలి దీనివల్ల అని అనుకున్నాను. నేను ఆ ఓన్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఫస్ట్, దానికి మళ్ళీ ఒక పెద్ద, మీకు తెలుసు ఎంత పెద్ద ప్రాసెస్ అది. ఇలా ఇవన్నీ అనుకొని అన్ని వచ్చి ఆగిపోయింది కరెక్ట్ టైంకి. సో వాళ్ళు అది అన్నారు. అండ్ నేను జాబ్ లేదు ముందు, నా దగ్గర జాబ్ లేదంటే మళ్ళీ జాబ్ తెచ్చుకున్నా నేను, జాబ్ వచ్చింది. అండ్ దెన్ దే థాట్ ఐఎమ్ డామినెంట్, అసలు నేను డామినెంట్ పర్సనాలిటీయే కాదు. సో ఏంటి నన్ను డామినెంట్ పర్సనాలిటీ అంటున్నారు అని, వాళ్ళకి నేను నా బేసికల్ గా నచ్చలేదు. పేరెంట్స్ కి డాగ్ బొమ్మ వల్ల మళ్ళీ రికవర్ అయ్యావు. బాలుగాడు డాగ్ గాడు, అది పోలార్ బేర్. నాకు అర్థం కాలేదు. అవును అది. సో బేసికల్ గా ఏమైందంటే నేను హ్యూమన్ బీయింగ్స్ తో కట్ అయిపోయా, దాంతో మాట్లాడాలి చేసా. సో దాన్నే ఇట్లా ఆడుతూ ఉంటాను అనమాట దాంతో. అండ్ ఇట్ ఫీల్స్ సో నైస్ ఇట్లా ఆడుతుంటే. హౌస్ లో అందరు ఎక్కరిస్తారు నన్ను, అది బయటకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేయలే వస్తుందని. ప్రేరణ వాళ్ళందరూ తెలుసు, అలవాటు వాళ్ళకి ఎవ్రీడే. సోనియాకి నీకు పడదా? అలా అసలు ఏం లేదు. సోనియా నా బెడ్ మేట్ ఉండే ఫస్ట్. యాక్చువల్లీ అడగడానికి రీజన్ ఏంటంటే, సోనియా నా ఇంటర్వ్యూలో ఒక అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో స్మోక్ చేద్దామని అనుకుంది, బట్ నేనే చెప్పి వద్దు స్మోక్ చేయొద్దు అని ఆపించా అని చెప్పి ఒక స్టేట్మెంట్ తను చెప్పడం జరిగింది అనమాట. అది చెప్పంగానే ఫస్ట్ నీ మీదకి వచ్చింది ఆ ఎఫెక్ట్ కూడా. లైక్ అందరూ కొంతమంది సీత ఏమో అని అనుకున్నాను. లేదు కాదు కదా, ఇది ఆ మాట ఇలా అనడం జరిగింది. అది ఎవరికి చెప్పింది? మీకే కానీ ఏమైనా చెప్పిందా అది, లేకపోతే ఇంకెవరికైనా చెప్పడం జరిగిందా? లేదు, నాకు తెలియదు ఎవరికి చెప్పిందా, బట్ నాకు అంత బాండ్ అయితే సోనియా చెప్పేంత బాండ్ అయితే లేదు. సో నాకైతే చెప్పలేదు. బేసికల్ గా నాకు స్మోకింగ్ హ్యాబిటే లేదు, బికాస్ ఆఫ్ మై మైగ్రేన్. ఇంకే రీజన్ కాదు. నా ఫ్రెండ్స్ అందరూ స్మోక్ చేస్తారు, బట్ నాకు ఆ హ్యాబిట్ లేదు, బికాస్ నాకు మైగ్రేన్ ఉంది. అండ్ నాకు ఆ స్మెల్ ఉంటేనే పడదు అసలు చుట్టుపక్కల, నేను దూరం ఉంటా. సో నాకైతే చెప్పలేదు తను. మరి ఎవరు చెప్పిందో కూడా ఐ డోంట్ నో. తను చెప్పలేదు ఆ పేరు. ఇది బాగుంది. చెప్పను, అదేమో ఫుల్ ఆ బిట్ అలా ఎవరు మారింది. నాకైతే ఎవరితో చెప్పిందా ఏంటా అనేది నేను తెలియదు ఎవరు చెప్పిందో. పవర్ పఫ్ గర్ల్స్ ఎందుకు చెప్పేయండి ఎగ్ పఫ్ అని. నాకేం ప్రాబ్లం లేదు. అయ్యో అసలు పవర్ పఫ్ గర్ల్స్ పేరే నేను ఇవ్వలేదు, నేను పెట్టుకోలేదు. ప్రేరణ వచ్చి మీ ముగ్గురు నడుచుకుంటూ వస్తున్నాయి, మీరు పవర్ పఫ్ గర్ల్స్ అన్నది కాంబో చాలా బాగా నచ్చింది. మధ్యలోనే మీరు బ్రేక్ అవ్వడం జరిగింది, దూరం అవడం జరిగింది. అది ఎగ్ పఫ్ గర్ల్స్ నాకు ఇష్టం. ఎగ్ పఫ్ బాగుంది, క్యూట్ గా. ఈ పవర్ పఫ్ కాస్త ఎగ్ పఫ్ అయిపోయింది. ఎందుకు మీ ఇద్దరు మీ అందరం ఆ కాంబోలో మధ్యలో ఎందుకు డిస్కషన్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ రావడానికి రీజన్ ఏంటి? పెద్ద డిస్టర్బెన్సెస్ ఏమి లేవు, చిన్న డిస్టర్బెన్సెస్. దట్ ఈస్ బికాస్ విష్ణు పృథ్వీ క్లోజ్ అవ్వడము నైనికి అట్లా నచ్చేది కాదు. తను దూరం అయిపోతుంది మనకి, తను దూరం అయిపోతుంది, అటువైపు వాళ్ళ సైడ్ వెళ్ళిపోతుంది, వాళ్ళ ఫ్రెండ్స్. నేను లెటర్ బి హ్యాపీ. నేను ఎందుకు అట్లా మనం అంత ఫోర్స్ కూడా చేయకూడదు. విష్ణు మాతో కూడా ఉండేది, వాళ్ళతో కూడా ఉండేది పృథ్వీతోటి. బట్ పృథ్వీతో ఎక్కువ టైం, మెల్లమెల్లగా ఎక్కువ టైం అటు వెళ్ళిపోయేసరికి నైని చిన్నది ఇప్పుడు అట్లా వెళ్ళిపోతుంది ఏంటి, మనతో ఉండట్లేదు, నేను సపోర్ట్ చేయట్లేదు, మనల్ని సపోర్ట్ చేయట్లేదు అని అలా నైనికి అనిపించింది.
అందుకే అలా డిఫరెన్సెస్ వచ్చేసరికి నేను ఒకటే చెప్పాలి ఇద్దరికి, మేము ఒకటే డిసైడ్ అయ్యాం బిఫోర్ ఈవెన్ బికమింగ్ ఫ్రెండ్స్. మేము ఏమనుకున్నామంటే గేమే, ఫ్రెండ్షిప్. మీ మీద నాకు ఏమైనా పాయింట్స్ వస్తే నామినేట్ చేస్తా, నీ మీద పాయింట్స్ వస్తే నామినేట్ చేస్తాను. మేము అందరం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అండ్ ఈ వీక్ ఒకవేళ లాస్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్ వచ్చే వీక్ ఒకవేళ వైల్డ్ కార్డ్స్ కాకపోతే విష్ణు నామినేషన్ నేనే, అది నాకు తెలుసు. నేను చీఫ్ గా ఉన్నప్పుడు ప్రెషర్ ఎక్కువ తీసుకున్నాను, విష్ణు నామినేట్ చేద్దాం అనుకుంది. సో అదేమి పెద్ద ఇది కాదు, మేము అందరం అనుకున్నాం గేమే అని. అది బట్ కట్ అయిందని అయితే నేను ఎక్కడ అనుకోలేదు. నేను అంతే ఇదిగా ఉన్నాం. విష్ణు కొంచెం ఎక్కువ టైం మాతో స్పెండ్ చేయలేదు, అంతే. అదే డిఫరెన్స్. ఫ్రెండ్షిప్స్ లో మిస్టేక్స్ ఉంటే నార్మల్ గా చెప్పడం అనేది ఒక పద్ధతి. నామినేట్ చేసి మరి చెప్పడం అది ఫ్రెండ్షిప్ అంటారా దాన్ని? అవును, మేము అలానే అనుకున్నాము. అంటే అదే చెప్తున్నా, బేసికల్ గా అది అట్లా బయటికి అలా అనిపించవచ్చు కానీ ఫ్రెండ్ నామినేట్ చేస్తున్నారని చెప్పి అది గేమ్ షో. అది ఎవరో ఒకరు నామినేట్ చేయాల్సిందే. అండ్ ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర రీజనింగ్స్ ఉంటే, ఇప్పుడు అలా అంటే అందరూ మేము ఫ్రెండ్స్ అయిపోయాం. మేబీ బికాస్ విష్ణు నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అలా అనిపించుండొచ్చు, నైని విష్ణు నామినేట్ చేసుకోవడం కూడా. బట్ మేము వెరీ క్లియర్ గా డిస్కస్ చేసుకున్నది ఏంటంటే గేమే, నామినేషన్ అని. ఎందుకనంటే ఇంకా అది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. ఇప్పుడు ఆ రోజు యాక్చువల్లీ విష్ణు నామినేట్ చేసినప్పుడు ఆ వీక్ నబీల్ అండ్ విష్ణు ఇద్దరు ఉండే నా దాంట్లో. నబీల్ ఎందుకనంటే సంచాలక్ గా సరిగ్గా చేయలేదు తను అన్నది అది ఉండే నాకు బ్రెయిన్ లో. మాకు రేషన్ లో బిస్కెట్ అయింది నబీల్ వల్ల. సో అదొకటి ఉండే. అండ్ విష్ణు యాక్చువల్లీ నేను చెప్పిన రీజన్ ఏంటంటే విష్ణు నన్ను పిచ్చింగ్ చేయలేదని చెప్పా. వెంటనే విష్ణుకి వెళ్ళి చెప్పా, అమ్మ రీజన్ అది కాదు, నువ్వు స్లిప్ ఆఫ్ టంగ్ ఏదైతే నీది ఉందో అది అప్పుడే చెప్పా నేను నీకు. అతను అన్నది కదా ఆ మాట నిఖిల్ని, ఇది బయటికి వెళ్ళి నాకు సార్ అడిగితే నీకు చెప్తున్నా నేను ఈ వీక్ ఇది అవుతుంది, నీకు చెప్తున్నా నీకు పడతాయని, వద్దు అన్నకు కంట్రోల్ చేసుకో అని చెప్పా. వినలేదు తను. అది ఫస్ట్ వీక్ నుంచే చెప్తున్నా తనకి ఫ్రెండ్ గా. అతను వినలేదని నేను అన్నా, ఒక రోజు వినకపోతే నామినేట్ చేస్తా. కానీ అందరి ముందు హౌస్ ముందు ఆ పాయింట్ పెడితే అగైన్ నా ఫ్రెండ్ ని హార్ట్ నాకు తెలిసి అలా చెప్పడం బాగోదు కదా. సో అప్పుడు క్లాన్ చీఫ్ గా నబీల్ విష్ణులో ఎవరి మిస్టేక్ ఎక్కువ ఉంది అని ఆలోచిస్తే విష్ణుది ఎక్కువ అనిపించి విష్ణు నామినేట్ చేశాను. ఇంకా దాన్ని కూడా నేను చాలా పద్ధతిగా పెట్టాను పాయింట్ ని. తను హర్ట్ అవ్వకుండా తను డిఫెండ్ చేసిన నేను ఏం మాట్లాడుతున్నాను అట్లా అది తప్పు అని అలా అనిపించింది. బట్ తను మిస్టేక్ ఉన్నింది. అప్పుడు ఇంకా చెప్పాను 100 times చెప్పాను నామినేట్ చేసే ముందు. నాట్ 1 second 3rd కాదు, 100 times చెప్పాను. అండ్ అదే చెప్తున్నా, నెక్స్ట్ ముందు వీక్ నేను నామినేట్ చేస్తుంటే విష్ణు కూడా నన్ను నామినేట్ చేసేది. అండ్ వెరీ క్లియర్లీ మేము ముందే డిస్కస్ చేసుకున్నాం. అక్కడ లోపల ఎమోషన్స్ ఫ్రెండ్షిప్స్ అవుతాయి మనకి, వెళ్ళడం ఇంట్లో ఉండడం అనేది పార్ట్ ఆఫ్ ది షో. బట్ ఇంట్లో ఉన్నంత కాలం మన ఫ్రెండ్స్ అయినా మనం నామినేట్ చేసుకోవాలి ఒకరినొకరు, ఒకవేళ మనలో మిస్టేక్స్ ఉంటే. ఎందుకంటే అక్కడ రీజన్స్ వెతుక్కోవాలి మనం ఒకరి మీద ఒకరు. అందరు బాగున్నప్పుడు ఇప్పుడు నాలోనే మిస్టేక్ ఉంది, నేను చీఫ్ దిగినా, విష్ణు దగ్గర ఎవరి దగ్గర పాయింట్స్ లేవు, నా దగ్గరే ఉన్నాయి పాయింట్స్. నేను ఫ్రెండ్ కదా అని చెప్పి ఇన్వాలిడ్ రీజన్ కి ఒకరు నామినేట్ చేయడం కంటే, రీజన్ లేదు ఏమి వాళ్ళ మీద, ఈ మీరు అన్నట్టు గుడ్లు అన్నప్పుడు నా మీద వ్యాలిడ్ రీజన్స్ ఉంటే చేయమని చెప్పాను. నీకు నిజంగా వ్యాలిడ్ రీజన్స్ ఉంటే చెయ్యాను. సో మేము అలా డిస్కస్ చేసుకున్నాం ముందే. అందుకే డిస్కస్ చేసుకుని మరి నామినేట్ చేస్తున్నాం. బిగ్ బాస్ చరిత్రలో సీజన్ లో అంటే లేదు, అంటే నామినేట్ చేస్తామని డిస్కస్ చేయట్లేదు. ఒకవేళ పాయింట్స్ ఉంటే మీరు నామినేట్ చేసుకుందాం, మీరు హర్ట్ అవ్వకండి యాజ్ ఫ్రెండ్స్ గా అంటే ఓకేనా అనుకున్నాం. అదే చీఫ్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. అవును, మీరు కష్టపడ్డారు. కానీ ఫ్రెండ్షిప్ వల్ల మీకు చాలా ఈజీగా చీఫ్ అనే పొజిషన్ వచ్చేసింది. ఒక ఫ్రెండ్షిప్ తప్ప వేరే దాని వల్ల నీకు చీఫ్ రాలేదు అంటే లేదు. యాక్చువల్లీ హౌస్ ఫ్రెండ్షిప్ అనే కాదు, హౌస్ లో చూస్తే హ్యామర్ నా దగ్గరకు వచ్చింది 2 సార్లు. వచ్చింది 2 times. ఒకసారి నిఖిల్, ఇంకొకసారి నైనిక ఇచ్చింది హ్యామర్. పృథ్వీ ఇచ్చాడు ఒకసారి. సో హ్యామర్ నా దగ్గరికి రానప్పుడు వేరే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ చేతిలో ఎవరినైనా పగలగొట్టి ఉండొచ్చు. వాళ్ళ థాట్ ప్రాసెస్ లో ఎవరు చీఫ్ గా అవ్వచ్చు అన్న దాంట్లో నేను నబీల్ ప్రేరణనే ఉండే. అందరికి మెజారిటీలో నేను నబీల్ ప్రేరణనే చీఫ్ అవ్వాలని అందరికి ఉండే. బట్ నబీల్ ని సోనియా తీసేయడం వల్ల ప్రేరణ నేనే మిగిలాం. బట్ ఇట్స్ వాజ్ నాట్ బికాస్ ఫ్రెండ్షిప్, ఇట్ వాజ్ బికాస్ నేను ఎలా హ్యాండిల్ చేస్తాను సిచ్యువేషన్స్ అనే ఉండే వాళ్ళకి. ఫ్రెండ్షిప్ అంటే నాకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది అప్పటికి, విష్ణు, నైనిక, మిగతా వాళ్ళందరూ గేమ్ చూసే ఇచ్చారు. నిఖిల్ వాళ్ళైతే మా క్లాన్ లో లాస్ట్ వీక్ రెడ్ ఎగ్ ఇవ్వలేదు, మా క్లాన్ అమ్మాయి అయితే తనకి ఇవ్వలేదు కదా అన్న దీంట్లో నిఖిల్ వాళ్ళు ఆడారు. అంతే, అంటే ఫ్రెండ్షిప్ వల్ల అయితే రాలేదు, గేమ్ వల్లనే వచ్చింది. విష్ణుప్రియకి గేమ్ అర్థం కాలేదని అన్నారు, నీకు గేమ్ అర్థం అయ్యింది. గేమ్ అర్థమైంది, నువ్వు బయట ఉన్నావు, గేమ్ అర్థం కానీ విష్ణుప్రియ లోపల ఉంది. దీనికి ఏం చెప్పాలనుకో?
మేబీ నాకు అంత ఫ్యాన్ బేస్ లేదు కదా విష్ణుకున్నంత ఫ్యాన్ బేస్, అంత యాక్టివ్ కూడా నేను లాస్ట్ 1 year నుంచి లేను. ఆడియన్స్ మేబీ మనం ఓటేసేటప్పుడు కూడా మనం ఎక్కువ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా ఏంటా అనేది బిగ్ బాస్ గేమ్ కి సంబంధం ఉండదు. మరి నాకు అదే రీజనింగ్ చెప్తున్నారు. ఎందుకంటే ఆదిత్యం గారికి ఎన్ని ఫాలోవర్స్ అంటలేను నేను, యాక్టివ్ గా అంటున్నా. తను ఉన్నది ఫాలోవర్స్ డజంట్ మేక్ సెన్స్. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తో అంటే అట్లయితే నేనైతే పట్టించుకోను. అట్లా ఇంకా ఎక్కువ ఉన్నారు ఆదిత్యకి, నైనికాకి ఎక్కువ ఉన్నారు. సో వచ్చిన అందరికి నాకంటే ఫాలోవర్సే. అది కాదు, ఐ థింక్ బికాజ్ వాళ్ళు ఎక్కువ కనిపించారు కదా టెలివిజన్ లో నాకంటే ఎక్కువ. నేనంటే సినిమా వస్తుంది చూస్తారు, సినిమా ఎన్ని రోజులు ఉంటుంది థియేటర్ లో అన్ని రోజులు చూస్తారు వెళ్ళిపోతారు. తర్వాత నేను 1 year కనిపించలేదు కదా. సో మేబీ బికాస్ దాట్ నాకేమన్నా మైనస్ అయిందేమో బయట ఓటింగ్ లో అని నాకు అనిపించింది. వన్ మోర్ రీజనింగ్ ఏంటంటే ఆడియన్స్ మేబీ చూడాలనుకుంటున్నారు వాళ్ళని. మేబీ నా దగ్గర ఏం లేదేమో అన్న, ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ అంత కంటెంట్ నేను ఇవ్వట్లేదేమో అన్న. క్రై బేబీ అదే క్రై బేబీ అని చెప్పిన నైని పావని ఇప్పుడు క్రై చేస్తుంది హౌస్ లో, ఏడుస్తూనే ఉంటుంది. దాని గురించి నువ్వు ఏం చెప్పాలి? స్టేజ్ మీద చెప్పొచ్చా నేను? అది కరెక్ట్ గా క్లారిటీగా చెప్పలేదు. ఇప్పుడు ఏం ఓపెన్ అవ్వాలనుకుంటున్నావు దాని గురించి, ఆ టాపిక్ మీద క్లియర్ గా? సో బేసికల్ గా బయట నుంచి చూసేటప్పుడు మనకు అన్ని మంచిగానే అనిపిస్తాయి, మాట్లాడడానికి అన్ని బాగుంటది. లోపలికి వచ్చి ఆ వాటర్ లో స్విమ్ చేసినప్పుడే లోతేంటో తెలుస్తుంది. అదే నేను ఆయనకి చెప్పాలనుకున్నాను. ఆయన నువ్వు చూసావు గేమ్ బయట నుంచి క్రై బేబీ అన్నావు, అంతా ఓకే. తను 1 week ఉండి వెళ్ళిపోతేనే లోపల హౌస్ మేట్స్ ఏడ్చారు. వైల్డ్ కార్డ్ 1 week ఉంది, ఎంత కనెక్షన్ అయినా 1 week కదా. అయినా హౌస్ మేట్స్ ఏడ్చారు, శివాజీ గారు బాధపడ్డారు, హౌస్ అంతా బాధపడింది. తను ఎంత ఏడ్చింది. నువ్వు నీ గురించి నేను ఏడ్చాను ఇంట్లో కూర్చోరు, అయ్యో పాపం వెళ్ళిపోయింది 1 week అని. ఎందుకు ఇలా అంటే తినే ఏడ్చింది 1 week ఉండి, నన్ను ఎందుకు క్రై బేబీ అంటే. అందుకే అన్నాను నామినేషన్స్ లో నువ్వే ఏడ్చావు నీ సీజన్ లో అన్నాను నేను. ఈ సీజన్ లో 1 week నువ్వు ఏడ్చావు, మరి నువ్వు అంత స్ట్రాంగ్ ఎమోషన్స్ బిల్డ్ చేసుకున్నప్పుడు అందరితోటి నేను ఇన్ని వారాల్లో స్ట్రాంగ్ ఎమోషన్స్ బిల్డ్ చేసుకోలేదా అని. స్ట్రాటజీ అనిపించింది అన్నది. స్ట్రాటజీ అయితే సోనియా వెళ్ళినప్పుడు ఏడవాలి కదా, స్ట్రాటజీ అయితే ఒక్కరు వెళ్ళినా ఏడవాలి కదా. బేసిక్ గా నా అదృష్టం ఏంటంటే వెళ్ళేళ్ళందరూ నాకు క్లోజ్ అయ్యారు. సోనియాకి వెళ్తే రాలేదు అంటే నాకు అంత బాండ్ లేదు, తను నాతో టైం స్పెండ్ చేయలేదు. స్టార్టింగ్ లో 1-2 days బాగున్నాము, క్లాన్స్ డివైడ్ అయినప్పుడు తను అసలు నా దగ్గర లేదు. నేను వాళ్ళ క్లాన్ లో ఉన్నా కూడా తను వాళ్ళ ఫ్రెండ్స్ నిఖిల్ పృథ్వీ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. సో నాతో టైం స్పెండ్ చేయలేదు ఎక్కువ. మహా అంటే తిన్నాము, కలిసి కూర్చొని తిన్నది కూడా చాలా తక్కువ మేము చెప్పాలంటే. ఇంకా ఎక్కువ నిఖిల్ పృథ్వీ తోటి ఉండింది అట్లీస్ట్ ఆ కూర్చొని తినడం బాండ్. బట్ సోనియాతో అసలు మాకు అసలు ఆ కనెక్షన్ లేదు మా ఇద్దరికి, ఆ ఎమోషనల్ కనెక్షన్. ఒకవేళ ఈ వారం నువ్వు ఉండుంటే ఎవరు నామినేట్ చేసేదాన్ని? నిఖిల్ అండ్ గౌతమ్. రీజన్స్ ఏంటి? నేను చూస్ చెప్తారు, నేను అనుకున్న పాయింట్స్ పెట్టుకున్నాను క్లియర్ గా ఈసారి చెప్పాలి పెద్దగా అని. గౌతమ్ బికాజ్ తను వచ్చిన తను ఇంత ఇదిగా వచ్చి ఒక చిన్న ట్రాల్ గా ఏడ్చేది. అలా అంటే నా బేబీ మూవీలో వచ్చిన ట్రాల్స్ అయితే నేను కూర్చొని గుక్కబెట్టి సంవత్సరం ఏడవాలి ఒక్క మాట కానీ అట్లా ఏడిస్తే. కింద పట్టుకొని లాగుతున్నారు సార్ నన్ను ఒక మాట పట్టుకొని అని అంటే నన్ను ఎన్ని మాటలు అన్నారు. అదే చెప్తాను, అసలు మీకు బేసిక్ గా గుడ్ ఆర్ బ్యాడ్ ఆడియన్స్ లో ఉండడం ఈజ్ ఆల్వేస్ గుడ్. మిమ్మల్ని ఇప్పటికీ ఆ పేరుతో పెట్టుకుంటున్నారంటే అది మీకు ఒక బ్లెస్సింగ్. అది మర్చిపోలేదు మిమ్మల్ని ఆడియన్స్. దాని గురించి మీరు ఫీల్ అవ్వడం ఏంటి? అండ్ తను ఇంకా సేఫ్ ఆడుతున్నాడు అని అనిపించింది. మనకంట మీద నేను బాల్ చేయను అన్నాడు వెరీ క్లియర్లీ. ఎందుకు వేయవు? మీ క్లాన్ గురించి నువ్వు ఆడవా? నువ్వు ఒక్కడే ఫస్ట్ బయటకు వచ్చావు, నువ్వు వేయాల్సిందే. గంగా ట్రై చేస్తుంది మనకంట మీద బాల్స్ ఇవ్వడానికి, నువ్వేంటి అసలు? అదొకటి ఉండే నాకు, ఆ పాయింట్లు ఉండే నాకు. నువ్వు సేఫ్ ఆడుతున్నావు అని అనిపించింది. నాకు ఆ ఫైర్ గా అనిపించట్లేదు. నేను చాలా టఫ్ పొజిషన్ లో ఉన్నాను, నేను అది అని చెప్తున్నాను. అది కొంచెం ఎందుకో సేఫ్ అనిపించింది, క్లారిటీ లేదనిపించింది. అని తను ఏదో వచ్చి ఇచ్చాడు పిల్స్, మాకు కాన్ఫిడెన్స్ ఇవి అవన్నీ ఇచ్చాడు. అవన్నీ ఇచ్చిన తర్వాత రీజన్ చెప్తే ఓకే, ఇవ్వడం తప్పు కాదు, మీకు ఇవ్వమని చెప్పారు. రీజన్ అంటే నాకు అసలు ఏ రీజన్స్ లేవు, ఏదో ఇవ్వాలంటే ఇచ్చాను అన్నాడు. అలా ఎలా ఇస్తావు ఎవరికంటే వాళ్ళకి? అలాంటప్పుడు నీ ఫ్రెండ్ నిఖిల్ కి ఇవ్వచ్చు కదా, బయట నుంచి నీ ఫ్రెండ్ నిఖిల్ కి. నీ బయట నుంచి ఫ్రెండ్స్ నీ ఎవరికి ఇవ్వలేదు, ప్రేరణకి నిఖిల్ కి. వెరీ సేఫ్ గా ఇచ్చావు అనిపించింది నాకు. మిగతా తెలియని వాళ్ళందరికి ఇచ్చేసి తెలిసి తెలియకుండా ఆడుతున్నారు. ముందు దొరికిపోయే వాళ్ళు ఈ మధ్య మెల్ల దొరుకుతున్నారు, మెల్లి దొరుకుతున్నారు. కానీ సేఫ్ గేమ్ ఆడతారు, 100% ఆడతారు. మనకంటే సింపతి గేమ్ అని ఫస్ట్ నువ్వే అన్నావు. అంటే సింపతి లైక్ ఎలా? సింపతి గేమ్ అని లేదు, హౌస్ ని నేను టార్గెట్ చేస్తుంది అన్నట్టు చెప్తున్నావు అని అన్నా. సింపతి చేస్తున్నారు.
మణికంఠ గేమ్ గురించి ఏం చెప్తావు? నేను అనలైజ్ చేసుకున్న దాని ప్రకారం ఈస్ వెరీ క్లెవర్, ఈస్ నాట్ కన్ఫ్యూజ్డ్ అట్ ఆల్, ఈస్ వెరీ క్లెవర్, వెరీ స్మార్ట్. అంత ఎమోషనల్ రోల్ కోస్టర్ చూపించి నేను తనకి చెప్పొచ్చాను వెళ్లే ముందు, నువ్వు ఏదైతే ఎమోషనల్ రోల్ కోస్టర్ చూపించి తర్వాత ఈ ఎనర్జీ ఏదో చూపిస్తున్నావో ఇలా కంటిన్యూ అయిపో, నీకు గేమ్ కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. పీపుల్ ఆర్ లైక్ అయ్యో ఎప్పుడు మణికంఠ నవ్వుతాడు అని మనం చూస్తే సీరియల్లో జస్ట్ చెప్తున్నా, ఏదైనా జరుగుతుంది అనుకోండి సీరియల్ ఫిలిం లో మనం ఏదైనా ఎమోషన్స్ జరుగుతుంది అనుకో, విల్ వెయిట్ ఫర్ దట్ స్విచ్ కదా, ఆ ట్విస్ట్ కోసం. ఆ ట్విస్ట్ తను ఇస్తున్నాడు, దట్ ఈస్ క్రియేటింగ్ ఎక్సైట్మెంట్ అమాంగ్ ఆడియన్స్ కదా, చూడాలనుకుంటున్నారు నిన్ను, సో ప్లీజ్ మెయింటైన్ దిస్ అని అంటే, లేదు నాలో ఇంకో షేడ్ ఉంది చూపించాలన్నాడు. ఏంటి ఇంకోటి ప్లాన్ చేసుకున్నాడు చేసుకోలేదు ఐ డోంట్ నో, బట్ వాట్ ఎవర్ ఇఫ్ ఈస్ డూయింగ్ ఇట్ ఈస్ వర్కింగ్ అవుట్ ఫర్ హిమ్, ఆయనకి మంచిదే. వర్కౌట్ అయితే మంచిదే కదా, ఏది వర్కౌట్ అయినా మంచిదే, అంతే. బేసిక్ గా నేను అలా ఉండి ఇవన్నీ ఏమీ చెయ్యొద్దు, మన కష్టాలు ఇవన్నీ చెప్పుకోకూడదు, మనం జెన్యున్ గా ఆడాలి. గేమ్ ఆడడానికి వచ్చా అనుకున్నా, నేను బయటకు వచ్చా, నాకు వర్కౌట్ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదుగా, సో వర్కౌట్ అయింది రైట్ ఏమో. మణికంఠ నిఖిల్ లో ఎవరు బెస్ట్ ప్లేయర్? మణికంఠ నిఖిల్ లో బెస్ట్ ప్లేయర్ మణికంఠ బెస్ట్ ప్లేయర్, స్మార్ట్ ప్లేయర్ ఏమో. స్మార్ట్, యా, అంటే అట్లీస్ట్ కొన్ని అట్లీస్ట్ సమ్ టైమ్స్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్, అట్లీస్ట్ సమ్ టైమ్స్. నిఖిల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సేఫ్, అంటే అందరి దగ్గర మంచిగా ఉండాలి అన్న తనది ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో, దానివల్ల పాపం తనకు కొంచెం ఎక్కడో గేమ్ డౌన్ అయిపోతుంది. తను కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడితే తనకి పార్టీకి క్రేజీ ఫ్యాన్ బేస్ వచ్చేదేమో అని నాకు అనిపించింది. యా, సో ఐ థింక్ మణికంఠ బికాస్ హీస్ లిటిల్ లోకల్ అబౌట్ ప్రాబ్లమ్స్. విష్ణుప్రియలో మీకు బాగా నచ్చేది? వెరీ ప్యూర్ బై హార్ట్. నచ్చండి నోటిదుల, నిజంగానే నోటిదుల కాదు. యష్మి ప్రేరణలో ఎవరు? ఇద్దరులో ఈక్వలెంట్ నెగటివ్స్ అండ్ పాజిటివ్స్ ఉన్నాయి, ఇద్దరు 50-50 నాకు. అంటే ప్రేరణలో కొన్ని బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ కొన్ని విషయాలు చాలా కొన్ని అనాయింగ్ గా అనిపిస్తాయి. యష్మి ఏమో యా ఇలా వెళ్ళదు, యష్మి సడన్ గా ఇలా రేజ్ అయిపోద్ది. ఆ కోపం వచ్చినప్పుడు యష్మిలో నా మాస్ యాంగిల్ ఉంటుంది చూసిన, దానికి భయం వేస్తుంది, ఏంటిది అమ్మాయి ఏంటి ఇలా అంటే ఆ స్విచ్ సడన్ గా వచ్చేస్తుంది. అంటే మాట్లాడి ఎవర్రా నువ్వు అంటది, ఏంద్రా నీకు మామూలుగానే ఉన్నావు కదా ఇన్సేపు, అండ్ వీ టెల్ హర్ ఆల్సో దట్, అరే నువ్వు చూసుకున్నావురా, నువ్వు ఎలా మాట్లాడుతావు నామినేషన్స్ లో, ఒకసారి నాకు సర్ప్రైజ్ చేయగానే అమ్మో ఏంట్రా వచ్చింది అంటది. మరి యష్మిలో ఇద్దరులో ఉంది, బట్ ఇద్దరు వెరీ క్యూట్ పీపుల్. మీరు అన్న వర్డ్ రియల్ ప్లేయర్ షుడ్ విన్ రియాలిటీ షో అన్నారు, నబిల్ విన్ అవ్వాలని అనుకున్నారు. అవును, అంటే మిగతా వాళ్ళు రియల్ గా లేరా? కంపారిటివ్లీ లెస్ అనిపించింది. నబిల్ తో ఓపెన్ హార్ట్ ఆర్ మాట్లాడే విధానం గానీ కంపారిటివ్లీ లెస్ ఏమో అనిపించింది. ఆల్సో మేబీ చాలా మంది రియల్ ఉండొచ్చు, బట్ రియల్ లో కూడా గెలిచే క్వాలిటీస్ ఉండాలి కదా. ఇప్పుడు అందరూ రియల్ ఉండొచ్చు, ఇప్పుడు అట్లా అంటే ప్రేరణ కూడా రియల్ గానే ఉంది. ఐఎమ్ నాట్ టెలింగ్ షీ ఇస్ నాట్ రియల్. యష్మి కూడా రియల్ గానే ఉంది, అందుకే బయటకు పడింది కూడా, ఏదన్నా కూడా బయటకు వచ్చింది. రియల్ గానే ఉన్నారు వాళ్ళు, బట్ రియల్ ఉన్న వాళ్ళలో కూడా బెస్ట్ క్వాలిటీస్ ఉండాలి కదా, విన్నర్ క్వాలిటీస్. అది నాకు నబీల్. ఇదే నబీల్ మెహబూబ్ కూర్చొని కమ్యూనిటీ ఓట్స్ గురించి మాట్లాడడం జరిగింది రీసెంట్ గా. మన కమ్యూనిటీ ఓట్లు వేస్తారు అని చెప్పి, ఇప్పుడు కమ్యూనిటీ ఎప్పుడు రీసెంట్ గా ఈ డిస్కషన్ అనేది మెహబూబ్ నబీల్ కూర్చొని మన కమ్యూనిటీ ఓట్స్ మనకి పడతాయి అన్న టైప్ లో ఒక డిస్కషన్ జరగడం జరిగింది. ఇప్పుడు నబీల్ విన్నర్ అవ్వాలని అనుకుంటున్నారా? వాళ్ళు డిస్కషన్ చేసిన పాయింట్ రైట్ అని అనుకుంటున్నారా? నేను డిస్కషన్ చూస్తా, పక్కా చూసాక మాట్లాడతా, బట్ నబీల్ అలా కమ్యూనిటీ గురించి ఆలోచిస్తాడు అని నాకు ఉన్నంత వరకు అయితే అనిపించలేదు. ఐ నాట్ సీ దట్. నేను చెప్పాను కూడా, చాలా వరకు టైం దొరకలేదు, బట్ నేనున్నంత వరకు అయితే తను ఐ డోంట్ నో వాళ్ళు అంత మేము ఉన్నంత కాలం అసలు అలాంటి టాపిక్స్ రాలేదు. ఇప్పుడు మెహబూబ్ వచ్చాక ఐ డోంట్ నో, మేబీ ఎవరు మాట్లాడారు ఫస్ట్ మెహబూబ్, ఐ డోంట్ నో. అంటే తను అలా ఆ మాటని ఏకీభవించాడో మాట్లాడాడో ఆ సిచ్యువేషన్ లో. సమ్ టైమ్స్ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు కవర్ ఇట్ అప్ ఫర్ హిమ్, బికాస్ నాకు తెలియదు సిచ్యువేషన్ ఏం జరిగిందో, బట్ సమ్ టైమ్స్ మనం అక్కడ ఎవరైనా మాట్లాడితే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ కూడా దాన్ని ఏకీభవించవచ్చు, ఓకే అన్నట్టు. బట్ హీ రెస్పెక్ట్స్ ఆల్ రిలీజన్స్ అని నాకు అనిపించింది నా పర్సనల్ గా. బట్ ఇఫ్ హీ ఆల్సో అగ్రీ టు ఇట్, మేబీ ఇట్ ఈస్ రాంగ్, బట్
దాని వల్ల నా హార్ట్ లో ఉన్న ఇంప్రెషన్ అయితే ఇంకా మారలేదు, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. చూసాక మారుతుందో చెప్తా. బట్ హీఈస్ వెరీ గుడ్ బై హార్ట్, వెరీ ఓపెన్. బట్ ఐ థింక్ అది దట్ ఈస్ రాంగ్. అది అందరికి ఈక్వలెంట్ షో. అది దాని పర్సనాలిటీ బట్టి జడ్జ్ చేయాలి కానీ కమ్యూనిటీ బట్టి అయితే తీసుకోకూడదు. మీ ప్లేస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు? నేను ఎవరు ఎలిమినేట్ అవ్వరు అనుకున్నా. ఎలిమినేట్ అవ్వాలి కదా. నా గట్స్ ఎవరి గురించి చెప్పాయని అడిగితే ఐ థాట్ ఇట్ కుడ్ బి మెహబూబ్ ఆర్ యష్మి. వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనుకున్నా. అంటే గట్టు కొంతమంది మన గట్ ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తుంది కదా. సో ఇట్ కుడ్ బి యష్మి. ఎందుకంటే అంటే నాకు అప్పటి వరకు యష్మి మీద డౌట్ లేదు. బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చి తను నామినేట్ చేస్తున్నప్పుడు ఈ నామినేషన్స్ తనకు నెగిటివ్ అయింది బయట. బికాస్ క్లియర్ గా అర్థమవుతుంది 6 మంది తన నామినేట్ చేసినప్పుడు. అండ్ అది కూడా మణికంఠకి చేయకుండా తనకు చేస్తున్నప్పుడు నా అనాలిసిస్ ప్రకారం యష్మి బయటకు నెగిటివ్ వెళ్ళింది బికాస్ ఆఫ్ నామినేటింగ్ మణికంఠ ఎవ్రీ వీక్. ఏదో టార్గెట్ చేసినట్టు మణికంఠ అని అనిపించింది. సో ఆ టార్గెటింగ్ ఈ విషయంలో మేబీ యష్మి నెగిటివ్ వెళ్ళిందేమో అని నేను అనుకున్నా. బయటకు వచ్చాక కూడా తప్పు అనిపించింది. ఏం లేదే లోపల అన్ని నామినేషన్ చేయాల్సిన అంత అవసరం లేదే యష్మికి అని అనిపించింది. లోపలే అనిపించింది నాకు. ఎందుకనంటే యష్మి పెట్టిన పాయింట్స్ ఏదైతే తన నేను ఎవ్రీ వీక్ నామినేట్ చేస్తా అని తప్పే, 100% తప్పే. అండ్ ఇది వర్కౌట్ అవ్వదు రివెంజ్ అన్నది ఇది గేమ్ షోలో. కానీ తను అలానే ఆడతాను అని అంటే ఓకే, మేమందరం కూడా ఓకే అని అన్నాం. బట్ బయటకు వచ్చినాక నేను చూడలేదు. బట్ లోపల అయితే నాకు అలా అనిపించింది యష్మికి ఏమైనా చాలా నెగిటివ్ అయిందేమో దట్ సిచ్యువేషన్. సీజన్ 3 లో సేమ్ జరిగింది. అవునవును, శ్రీముఖి రాహుల్ అది లాస్ట్ వరకు కంటిన్యూ అయితేనే ఉంది. అవును చూసాను నేను. ఐ సా దట్ సీజన్. రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యే వరకు చూసా. ఇద్దరే ఉన్నారు కదా టాప్ 2 లో కూడా. వావ్ అనుకున్నా. అకార్డింగ్ టు యూ బిగ్ బాస్ షో అంటే ఏంటి? రియాలిటీ షో. మరి నాకు అకార్డింగ్ టు మీ టాస్క్ ఇవన్నీ సెకండరీ. ఆ షోలో నీ పర్సనాలిటీ ఇన్ అండ్ అవుట్ బయట పెట్టి నువ్వు నీలా ఉండి గేమ్ ఆడి గెలవడమే ఇస్ బిగ్ బాస్ షో. అది నీకు అర్థమైంది? నాకు అర్థమైంది షో. ఇంకా దానికి మించి ఆడియన్స్ నిన్ను ఇలాగ యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంకా ఒకవేళ నువ్వు రియాలిటీ షోకి వెళ్ళాము, నీ పర్సనాలిటీ నచ్చలేదు, ఫేక్ ఎలా చేస్తావు నీ పర్సనాలిటీని? రియాలిటీ షో అని పేరెందుకు ఇంకా దాన్ని? సో నాకు రియల్ గా ఉండాలి, రియల్ గా ఉంటేనే ఈ షో గెలవాలి. నేను రియల్ గా ఉంటూ ఈ షో గెలిస్తే ఓకే. అండ్ ఎక్కడో రియల్ గా ఉన్న వాళ్ళు గెలవాలని నాకు ఉంది. బెస్ట్ చీఫ్ ఎవరు అనుకుంటున్నారు? బెస్ట్ చీఫ్ టిల్ నౌ నబీల్. నబీల్ మంచి కార్నర్ ఉన్నట్టుందండి, లైక్ మంచి ఒపీనియన్ ఉన్నట్టుంది నబీల్. బికాస్ ఐ సా హిమ్ వెరీ క్లోజ్లీ కదా. మిగతా వాళ్ళ అందరి చీఫ్స్ లో ఉన్నా నేను. అఖండ క్లాన్ ఉన్నప్పుడు నేను చూసాను యష్మిని. అదైతే ఇంకా వేరే లెవెల్ ఉండే నాకు అప్పుడు అఖండ క్లాన్ మీద. అసలు దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్. నిఖిలాస్ చీఫ్ వాజ్ ఫస్ట్ కొన్ని రోజులు చాలా మంచిగా అనిపించాడు. నేను అందుకే వెళ్ళాను కూడా వాళ్ళ క్లాన్ కి. కెరటంలో వాళ్ళు అలా ఉండడం వల్లనే వాళ్ళ క్లాన్ కి వెళ్ళాను నేను. ఆ అబ్బాయి నన్ను చూస్ చేసుకోకుండా నిఖిల్ని చూస్ చేసుకుని. బట్ వెళ్ళాక ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాడు క్లోజ్ సర్కిల్ నుంచి. అంటే ఒక డిసిషన్ తను స్ట్రాంగ్ గా చెప్పలేడు. నీ మనసులో ఏమనిపిస్తుంది అంటే 1 నిమిషం ఆగు అని అన్నట్టు. ఆ మనసులో ఉన్న మాట చెప్పడానికి ఎంతసేపు? మాట మాట్లాడడానికి కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేసి మాట్లాడడానికి ఇంకా చీఫ్ క్వాలిటీస్ ఎక్కడుంది? అది నైని బికాస్ షీఈస్ వెరీ యంగ్, షీ హ్యాస్ ఒపీనియన్స్ ఉన్నాయి తనకి. బట్ తను గట్టిగా చెప్పలేకపోతుంది. తెలుగు ప్రాబ్లం చిన్నదయ్యి అందరు పెద్దవాళ్ళతో మీరెందుకు ఇలా ఉన్నారు నాకంటే పెద్దగుండే అని అంటారు. సో తనకి ఆ చిన్న పెద్ద అన్న థాట్ లో పెద్దవాళ్ళకి ఏం అనలేక గట్టిగా మాట్లాడలేక తను ఆపేసుకుందేమో నాకు ఇప్పటి వరకు ఆ ఫీలింగ్ ఉంది. చెప్పాను కూడా తనకి చాలా సార్లు, దిస్ ఇస్ నాట్ ఏజ్, అందరూ ఈక్వలే, రెస్పెక్ట్ ఇచ్చి కూడా నీ పాయింట్స్ పెట్టొచ్చు అని చెప్పాను. బట్ లాంగ్వేజ్ వల్ల రెస్పెక్ట్ పోద్దేమో అని కూడా తనకు ఉన్నింది. సో ఇలా తన పాయింట్స్ కూడా చెప్పలేదు. సో నబీల్ చీఫ్ గా ఉన్నప్పుడు బాగా చేశాడు. ఒక ఉప్పు మర్చిపోయాడు అన్నది తప్పితే ఇంకా అదర్వైజ్ ఏం రీజన్స్ లేవు చెప్పడానికి. అండ్ లక్కీలీ తను ఉన్నప్పుడు గేమ్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ లాంటివి లేవు కాబట్టి అందరికి ఈక్వల్ గా పార్టిసిపేట్ అయ్యి చేసే అవకాశం దొరికింది. 50,000 ఉప్పు ప్యాకెట్ కొన్నారు మీరు, రిచ్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. బిగ్ బాస్ అసలు 50,000 పెట్టుకోండి. ఉప్పు ప్యాకెట్ వచ్చాక కనుక రేట్ చూసాం 28 రూపాయలు. ఎన్ని సంవత్సరాలు ఉప్పు తినొచ్చా అన్నది 50,000.
కానీ ఎవరో అందరి తర్వాత ఎవడో ప్రైజ్ మనీ మనం ఎందుకు వేసేయాలి అని ఆ ప్రైజ్ మనీ నాకు రావచ్చు కదా అంటే వీళ్ళు కదా రేపు పర్లేదు తీసుకోండి. నెక్స్ట్ వీక్ ఎవరు వచ్చేస్తారని అనుకుంటున్నాం? నేనైతే నా అనాలిసిస్ రాంగ్ అయిపోయింది, నేను వచ్చాను. బట్ ఇప్పుడు అనలైజ్ చేయాలంటే మేబీ గౌతమ్ టేస్టీ తేజ అనుకుంటున్నా. గౌతమ్ టేస్టీ తేజ వచ్చేస్తారు అనుకుంటున్నా. వచ్చేయాలనుకుంటున్నా సారీ వచ్చేస్తారు బికాస్ గేమ్ వైజ్ చూస్తే లాస్ట్ వీక్ కొంచెం డౌన్ వాళ్ళిద్దరే అనిపించారు. అండ్ వాళ్ళిద్దరు బట్ టేస్టీ తేజ డిఫరెన్స్ బాగా చేసుకున్నారు అనిపించింది, నేను రీల్స్ లో చూసాను అది కూడా. బట్ అదర్వైజ్ చూస్తే మేబీ టేస్టీ తేజ గౌతమే కంపారిటివ్లీ ఉన్న వాళ్ళలో. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు, నీ ఒపీనియన్స్ షేర్ చేసుకుని మొత్తం అన్ని కవర్ చేసి నేను అనుకుంటున్నాను మెయిన్ పాయింట్స్ ని. వైల్డ్ కార్డ్ వస్తే ఇంట్రెస్ట్ ఉందా? వెళ్తావా లోపలికి? వెళ్తాను, చెప్పగా ఇంకా కామన్ అనిపిస్తుంది, ఫుల్ స్టాప్ అనిపించట్లేదని. కామన్ అనిపిస్తుంది, ఇంకా ఇంట్రెస్ట్ ఉంది వెళ్ళాలి. అఫ్ కోర్స్ ఉంది, అసలు వచ్చేటప్పుడు కూడా ఇంకా ఇంకా నేను కంప్లీట్ గా చూపించలేదు గేమ్ అన్నట్టు ఉండిపోయింది. ఆ 6 weeks లో ఎంత చూపిస్తాం, ఒక వీక్ డౌన్ అవుద్ది, ఒక వీక్ హై అవుద్ది. సో ఇంకా ఉంది గేమ్ చూడడానికి, చూపించడానికి, ఆడడానికి. ఇప్పుడైతే ఇంకా వైల్డ్ కార్డ్స్ కూడా అర్థమయ్యారు, ఆ టైంలో వచ్చాను. సో ఇఫ్ ఇట్ కమ్స్ రీఎంట్రీ వస్తే పక్కా వెళ్తా, పక్కా ఆడతా. దానికి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచిగా నీ మూవీస్ మంచి రోల్స్ పడి ఇంకా మంచి మంచి స్థాయికి వెళ్తావని, నువ్వు ఏదైతే అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ అన్నావో అవి నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే చెప్పాల్సిందే, మీకు తెలిసిందే. అది చేసేసి మళ్ళీ ఇంకో గెస్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు